పక్క వాళ్ళ మొబైల్ తీసుకొని వాళ్ళ దాంట్లో ఈ ట్రిక్ అప్లై చేయకండి. మీకు తెలిసిన వాళ్ళు ఎటు వెళ్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఏమన్నా హాని కలుగుతుందా అని మీరు భయపడ్డప్పుడు మాత్రమే ఈ ట్రిక్ని యూజ్ చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకవేళ మీ పర్సనల్ డీటెయిల్స్ని ఎవరికి రివీల్ చేయొద్దు అంటే చూడండి ఎంత ఈజీగా దీనిలో ట్రాక్ అయిపోతుందో. మీరు ఎవరికైనా మీ మొబైల్ ఇచ్చారో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు రోజు మొత్తం ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చారో వాళ్ళు ఈజీగా చెప్తారన్నట్టు. సో దానికోసం వాళ్ళు చేయాల్సింది, వాళ్ళు ఏం చేయరు చూడండి, ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తారు. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అని టైప్ చేస్తారు. గూగుల్ మ్యాప్ టైమ్ లైన్ అని సెర్చ్ చేస్తారు అంతే. ఓకే, టైప్ చేసిన వెంటనే చూడండి స్టార్టింగ్ ఒక లింక్ వచ్చిందా, దీన్ని క్లిక్ చేస్తారు. దీన్ని క్లిక్ చేసిన వెంటనే చూడండి ఏమైంది అంటే చూడండి నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చాను అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి నేను నా ఇంటికి వెళ్ళొచ్చాను, నా ఇన్స్టిట్యూషన్కి వచ్చాను, ఇదంతా మొత్తం ఇక్కడ చూపిస్తుంది. చూసారా, ఇలా ఈజీగా టైంతో సహా చూపిస్తుంది మీకు. ఓకే, అలాగే మీరు పర్టికులర్గా ఏదైనా ఒక డేట్తో సహా కావాలి అంటే ఇక్కడ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 26కి నేను హైదరాబాద్లో ఉన్నాను కదా, చూడండి ఇది కరెక్ట్ చూపిస్తున్నా లేదా చూద్దాం. 26 నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేస్తే యూట్యూబ్కి సంబంధించి క్రియేటర్ కనెక్ట్ ఒకటి జరిగింది కదా. ఓకే, సో క్రియేటర్ టు క్రియేటర్ కనెక్టింగ్ నేను వెళ్ళాను. సో ఆ ప్లేస్ ఏంటి 26కి అది రియల్గా చూపిస్తుందా లేదా అంటే ఇక్కడ 26 సెలెక్ట్ చేసుకున్న వెంటనే నేను అదే కాదు నేను ఏ ప్లేసెస్కి వెళ్ళానో మొత్తం ఇక్కడ మీకు లోడ్ చేసి చూపిస్తాను అన్నట్టు. ఓకే, సో మంచి పనులకు యూజ్ చేయాలంటే మంచి పనులకు యూజ్ చేయొచ్చు, చెడ్డ పనులకు యూజ్ చేయాలంటే చెడ్డ పనులకు యూజ్ చేయొచ్చు. మనం ఎప్పుడైనా సరే మంచి వాటికి అంటే ఎవరికి హాని కలిగించని వాటి కోసమే మనం దీన్ని యూజ్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు ఇది లోడ్ అవుద్ది. సో చూడండి ఇలా వచ్చేసింది. ఓకే, ప్రస్తుతానికి నేను ఇక్కడ ఉన్నాను, కాకపోతే ఇది 26th రోజు నేను ఎక్కడెక్కడ అంటే చూడండి నా ప్లేసెస్ మొత్తం చూపిస్తుంది. ఓకే, సో ఇవన్నీ నేను హైదరాబాద్లో తిరిగిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ మనకు ఇక్కడ చూపిస్తున్నాను. నేను ఇక్కడ 26th రోజు ద మూన్ షైన్ అనే ఒక మూన్ షైన్ ప్రాజెక్ట్ అని ఉంది, అక్కడికి వెళ్ళాను. సో చూడండి ద మూన్ షైన్ ప్రాజెక్ట్ చూపిస్తుంది. తర్వాత నేను తిరిగిన ప్లేసెస్ అంటే హైటెక్ సిటీకి వెళ్ళాను, అక్కడ ఆగాను, మొత్తం నేను ఎక్కడెక్కడైతే ఆగాను ఏమేమి చేశాను అవన్నీ ఇక్కడ ఈజీగా కనిపిస్తున్నాయి. చూసారా, సో ఇలా ట్రాక్ చేస్తారు మిమ్మల్ని. ఓకేనా, సో మీ మొబైల్ ఎవరికి ఇవ్వకండి, లేకపోతే మీరు మీ పిల్లల్ని ట్రాక్ చేయాలి అంటే వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఈ ట్రిక్ యూజ్ చేయండి.